వెల్కమ్ టు J3 మీడియా. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ శ్రీ కళానికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో రచయిత చిలివేరు రఘురాం రాసిన సత్యాన్వేషి నాటక గ్రంథకావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా శ్రీ నటరాజ సాక్య బుద్ధ పదాగమి, డాక్టర్ కెజి వేణు, ఆచార్య డిఎస్ఎన్ మూర్తి, సినీ హాస్య నటుడు గౌతమ్ రాజు తదితరులు హాజరయ్యారు. అప్పుడు చిలివేలు రఘురాం గారు, నేను కల్చరల్ సెక్రటరీగా ఆయన పెద్దవాడు నన్ను ఎంతో అభిమానించి నాటకాలు వేసేవాడు. అలాగే రచనలు కూడా చేసేవాడు. కానీ ఈరోజు సత్యాన్వేష అంటే బుద్ధుని యొక్క చరిత్రలో కొన్ని అంశాలు తీసుకుని ఆయన ఒక నాటకం రాసి ఆ నాటకాన్ని చాలా రక్తి కట్టించే విధంగా ఆయన రాయడం. ఆ నాటకంలో ఉన్న కొన్ని పాత్రలు అంటే ప్రతి మనిషిలోనూ ఆయన ఎలా కంపేర్ చేశారంటే రాముని యొక్క లైఫ్ గురించి, శ్రీరాముడి యొక్క లైఫ్ గురించి, అలాగా కొన్ని పాత్రల్ని ఎగ్జాంపుల్ తీసుకుని ఆయన రాశారు. దానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇంట్లో భార్య వాళ్ళందరూ సహకరించకపోతే మనం ఏ నటు అయినా లేకపోతే రచయిత అయినా లేకపోతే ఏ ఫీల్డ్ అయినా సరే ఆయన ఎత్తుకు ఎదగలేదు. కానీ ఆ ముఖ్యంగా ముందు మా రఘురాం గారి కంటే వారి మిస్సెస్కి నేను సభాముఖంగా పద్ధతులు తెలియజేసుకుంటాను. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు రాస్తారు, పుస్తకాలు రాస్తారు, ఇది రాస్తారు, ఏమొస్తుంది మనకి అని అంటారు. కానీ అదేమొచ్చింది ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు ఈ సభలో ఏమొచ్చింది, ఎంత 10 మంది స్తుతిస్తూ ఉంటే ఆయన్ని 10 మంది మెచ్చుకుంటూ ఉంటే ఎంత మానసిక ఉల్లాసంగా ఉంటుందో అందరికీ తెలుసుంటుంది. అది చేత ఏంటంటే దీన్ని ఏంటంటే చిన్న దృశ్య రూపంలో చిత్రీకరిస్తే బాగుంటుంది. ఎవరన్నా దాతలు వస్తే మాత్రం ఖచ్చితంగా చేయాలని నాకు తెలుసు. థ్యాంక్ యూ.